ఒకానొకప్పుడు ఒక ఊరిలో రత్నదీప్, రాణి అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. రత్నదీప్ సొంత హోటల్లో దోసలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. అతను దోసలు వేస్తూ ఉండగా తన భార్య వాటిని వచ్చిన వారందరికీ అందిస్తూ వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేది. రత్నదీప్ దోసలు చాలా రుచికరంగా తయారు చేయడమే కాక చాలా తక్కువ ఖరీదుకే అమ్మడంతో ఆ ఊరి వారందరూ అతని దగ్గరే దోసలను కొనుక్కొని తింటూ ఉండేవారు. అతను చాలా మంచివాడు మరియు ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగినవాడు. కానీ తన భార్యకి మాత్రం అత్యాశ. ఆ గ్రామంలో అతను తయారు చేసే కోడిగుడ్డు దోసకు చాలా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే అతను కోడిగుడ్డు దోస తయారు చేసిన విధంగా ఎవ్వరూ తయారు చేసేవారు కాదు. తక్కువ ఖరీదుకు అమ్మడం వలన అందరూ అతని దగ్గర కోడిగుడ్డు దోస ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉండేవారు. అతను దోసలను చాలా తక్కువ ఖరీదుకి అమ్మడం తన భార్యకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు రత్నదీప్ దోసలు వేస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక పెద్దాయన వణుకుతూ కూర్చొని ఉండడం చూస్తాడు. అయ్యో, చూడటానికి వయసులో చాలా పెద్ద ఆయనలాగా ఉన్నాడు, కనీసం ఏమైనా తిన్నాడో లేదో అని అనుకుని అతని దగ్గరికి వెళ్తాడు. పెద్దాయనా, ఇక్కడేం చేస్తున్నావు? బాబు, నడవడానికి ఓపిక లేక కాసేపు ఆగి వెళ్దామని ఇక్కడ కూర్చున్నాను బాబు. పెద్దాయనా, నిన్ను చూస్తే ఏం తినకుండా బయలుదేరినట్లున్నావు. నాతో పాటు రా, నా హోటల్ పక్కనే ఉంది, ఏమైనా తిని వెళ్దావు గాని. కానీ నా దగ్గర డబ్బులు లేవు బాబు. నాకు డబ్బులేం ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్దాయనా, హోటల్ నాదే, నాతో పాటు రా చాలు అని చెప్పి ఆ పెద్దాయన్ని తనతో పాటు హోటల్కి తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. అతను వేడివేడిగా దోసలను వేసి తన భార్యకి ఇచ్చి అతనికి ఇవ్వమని చెప్తాడు. తన భర్త అలా చేయడం ఆమెకి ఇష్టం లేకపోయినా అతనిచ్చిన దోసలను తీసుకువెళ్లి పెద్దాయనకి ఇస్తుంది. ఆ పెద్దాయన చాలా ఆకలితో ఉండడం వలన ఆమె ఇచ్చిన దోసలను త్వరగా తీసుకుని తింటూ ఉంటాడు. పెద్దాయన దోసలు తినడం అవ్వడం చూసి రత్నదీప్ ఆయనకి మంచినీళ్ళు తీసుకొని వస్తాడు. ఆకలిగా ఉన్న నాకు నీ వల్లనే నా ఆకలి తీరింది. అందుకు బదులుగా నీకు నేను నా దగ్గర ఉన్న చిన్న బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నాను. అయ్యో పెద్దాయన, నాకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా సంతోషం కోసం తీసుకో బాబు అని చెప్పి ఆ పెద్దాయన దోసలు వేసే ఒక పెనాన్ని తీసి అతనికిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పెద్దాయన వెళ్ళటం చూసి రాణి తన భర్త దగ్గరికి వస్తుంది. ఏవండి, మీరు అందరికన్నా దోసలను చాలా తక్కువ ఖరీదుకి అమ్ముతున్నారు. అంతేకాక ఇలా ఇటువైపుగా పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తూ ఉంటే వారిని పిలిచి మరీ డబ్బులు తీసుకోకుండా దోసలు ఇవ్వడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? ఈ దోసల అమ్మగా చివరికి మనకి ఏమి మిగలట్లేదు. ఇప్పుడు మనం ఏం తినడానికి కూడా లేకుండా కష్టపడట్లేదు కదా. ఉన్న దాంట్లోనే ఇతరులకి సహాయం చేస్తూ సంతోషంగా ఉండాలి. ఆమె తన భర్త మాటలు విని కోపంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అబ్బా, నేను ఎన్నిసార్లు చెప్పినా నా భర్త సహాయం అంటూ ఇలాగే చేస్తూ ఉంటారు. నేనే ఆయనకి తెలియకుండా దోసల ఖరీదును పెంచి అమ్మితేనే అందరికన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి అని అనుకుని మరుసటి రోజు నుంచి తన భర్తకి తెలియకుండా దోసల ఖరీదుని పెంచుతుంది. మామూలు దోస 15 రూపాయలు, కోడిగుడ్డు దోస 25 రూపాయలు అని హోటల్కి వచ్చిన వారందరికీ చెప్తుంది. అమ్మా, మీ హోటల్లో దోసలు బాగా తయారు చేయటమే కాక తక్కువ ఖరీదుకు అమ్ముతున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం. మీరేమో ఇలా ఒక్కసారిగా ఇంత ఖరీదు పెంచితే ఎలా? మీకిష్టమైతే దోసలు తినండి, లేకపోతే లేదు. మా ఆయన తయారు చేసిన విధంగా దోసలను ఎవరైనా తయారు చేస్తే వాళ్ళ దగ్గరికే వెళ్లి దోసలను తీసుకోండి, అక్కడే తినండి అని ఆమె కఠినంగా మాట్లాడినా ఖరీదు పెంచినా సరే అందరూ అతను తయారు చేసే విధంగా ఎవరూ తయారు చేయలేరని ఆ హోటల్లోనే దోసలు కొనుక్కుంటూ ఉండేవారు. కొన్ని రోజులకే చాలా డబ్బులు మిగలడంతో రాణి సంతోషపడుతుంది. నేను దోసల ఖరీదు ఇంకా పెంచినా కూడా
అందరూ మా హోటల్లోనే దోశలను తీసుకొని తింటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి దోశల ఖరీదుని ఎక్కువ చెయ్యాలి. ఈ రోజు నుంచి కోడిగుడ్డు దోశ 50 రూపాయలు, మామూలు దోశ 25 రూపాయలు అని హోటల్కి వచ్చిన వారందరితో చెప్తుంది. అమ్మా, మీ హోటల్లో దోశలు ఎంత రుచిగా ఉన్నా ఇంత ఖరీదు పెంచితే మేమెలా కొనుక్కోగలుగుతాము? మీకు ఇష్టమైతే మా హోటల్లో దోశలు తినండి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గర్వంగా సమాధానం చెప్పడంతో అతను అక్కడి నుంచి ఆమె ముందే ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళిపోతాడు. అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అప్పటి నుంచి అందరూ వాళ్ళ హోటల్కి రావడమే మానేశారు. రాణి, ఏమైంది? కొన్ని రోజుల నుంచి మన హోటల్కి ఎవరూ రావట్లేదు. మన హోటల్లో తయారు చేసిన విధంగా ఎవరూ దోశలను తయారు చేయలేరండి. కాబట్టి ఎప్పటికైనా అందరూ మన హోటల్కి రాక తప్పదు. నా భార్య యొక్క అత్యాశ గురించి నాకు తెలిసిందే. హోటల్కి వచ్చే వారిని ఏమైనా అని ఉంటుంది, లేకపోతే నాకు తెలియకుండా దోశల ఖరీదేమైనా పెంచి అమ్ముతూ ఉండొచ్చా అని అనుకొని అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అలా చాలా రోజులు గడిచినా తన హోటల్కి ఎవరూ రాకుండా తన ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్తూ ఉండేవారు. నేను అత్యాశతో దోశల ఖరీదు మరీ ఎక్కువ పెంచటం వల్లనే అందరూ మా హోటల్కి రావటమే మానేసి ఎదురుగుండా ఉన్న హోటల్కి వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. ఆమె బాధపడుతూ ఉండడం తన భర్త చూసి ఆమె దగ్గరికి వస్తాడు. ఇప్పటికైనా నిజం చెప్పు, హోటల్కి ఎందుకని ఎవరు రావట్లేదు అని అడగడంతో తన భర్తకి జరిగిందంతా చెప్పి బాధపడుతుంది. నీ అత్యాశ వలన ఏం జరిగిందో చూసావు కదా. ఇప్పటికైనా నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం ఎప్పటిలాగే దోశల ఖరీదు తక్కువకే అమ్మితే మళ్ళీ అందరూ మన హోటల్కే వస్తారు. నేను ఇంకెప్పుడు ఇలా చేయనండి, మీకు నచ్చిన విధంగా చేయండి. రత్నదీప్ మరుసటి రోజు నుంచే దోశలు తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. ఒక దోశ కేవలం 10 రూపాయలు, కోడిగుడ్డు దోశ 15 రూపాయలు. రండి బాబు రండి అని అతను గట్టిగా కేకలు పెడుతూ ఉండడం వలన అటువైపుగా వెళ్లే అందరూ మళ్లీ దోశలు తక్కువ ఖరీదు చేయటం విని మళ్లీ తన హోటల్కే వస్తారు. అలా కొన్ని రోజులకే చాలా ఎక్కువ మంది హోటల్కి వస్తూ ఉండడంతో దోశలు వేయటం ఆలస్యమవుతుందని మరో దోశల పెనం కొందామని అనుకుంటాడు. ఒకరోజు ఆ పెద్దాయన ఇచ్చిన దోశల పెనం ఉండాలి కదా అని లోపలికి వెళ్లి అతనిచ్చిన దోశల పెనం తీసుకువచ్చి దోశను వేసి పక్కన పెట్టగానే ఒక దోశ చాలా దోశలు అవ్వడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేం మాయా? రాణి రాణి ఒకసారిలా రా. చెప్పండి, ఏమైంది? ఇలా చూడు అని చెప్పి ఆమె ముందు ఒక దోశ వేసి తీసి పక్కన పెట్టగానే చాలా దోశలు అవ్వటం చూసి ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. ఇదేం మాయండి, ఒక దోశ వేస్తే చాలా దోశలుగా మారుతున్నాయి. ఆ రోజు ఆ పెద్దయిన దోశల పెనం ఇవ్వటం నువ్వు కూడా చూసావు కదా, ఆ దోశల పెనమే ఇది. ఆ రోజు అతనికి దోశలు వేసి ఇచ్చినందుకు నా మీద కోప్పడ్డావు కదా, ఇదంతా మీరందరిలాగా అతనికి కూడా దోశలను వేసి ఇవ్వడం వల్లనే జరిగిందండి.